ఈరోజు క్లాస్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ నేను ఫ్లవర్స్ ఏ షేప్లో వేస్తున్నాను ఒకసారి చూడండి. దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. మీరు ఏ ఫ్లవర్ స్టార్ట్ చేసినా ఫస్ట్ సర్కిల్ నిన్న చూపించిన డిజైన్స్ అన్నీ వేయొచ్చు అనమాట. సో ఫస్ట్ సర్కిల్ స్టార్ట్ చేసి ఫ్లవర్ అనేది స్టార్ట్ చేయాలి. మిడిల్లో మనం ఎలాంటి డిజైన్ అన్నీ వేయచ్చు. సైడ్కి వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్లో ఏదన్నా యూజ్ చేయొచ్చు మీరు. ఇలా ఫ్లవర్స్ ఒక్కొక్క షేప్ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేయాలి. ఫ్లవర్స్ ఇలా ఒక్కొక్క షేప్ అనేది యూజ్ చేయవచ్చు మీరు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా. సో సెంట్రల్ వచ్చి కూడా ఇక్కడ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. నార్మల్ సర్కిల్ ఆల్రెడీ తెలుసు. సో ఒక డాట్ పెట్టేసి సర్కిల్ వేయచ్చు. 2 సర్కిల్స్. సో మిడిల్లో వచ్చేది నేను చెప్తున్నది ఇప్పుడు. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట మీకు. సో ఇలా ఫిల్ చేయొచ్చు. మీరు ఏ ఫ్లవర్ స్టార్ట్ చేసినా హంప్స్ అనేవి వేయాలన్నమాట రౌండింగ్కి. మీరు ఇక్కడ పైన చూపించిన ఏ రౌండింగ్ వేసినా కూడా ఆ తర్వాత ఫ్లవర్ అనేది స్టార్ట్ చేస్తే కొంచెం ఫ్లవర్ అనేది పెద్దగా కనిపిస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. సెంట్రల్లో వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్లవర్ కూడా వేయచ్చు చిన్నగా. ఎలా వేస్తున్నా చూడండి.
ఈ ఫ్లవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట, పక్కన నేర్చుకోండి. సేమ్ ఇందాక ఎలా చూపించాను అలాగే. ఇలా ఒక చిన్న ఫ్లవర్ లాగా వేయచ్చు. నా హ్యాండ్ మూమెంట్ని చూడండి, నేను ఎలా తీసుకుంటున్నా ఒక్కొక్క ఫ్లవర్ అనేది. స్లోగా వేస్తున్నా నేను, సేమ్ అలాగే వేయండి మీరు కూడా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా వేస్తున్నాను, చిన్న ఫ్లవర్. సో ఈ లీవ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి బేస్ చేసుకొని ఒక ఫ్లవర్ని ఎలా ట్రై చేయాలో నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో ఇదే అనమాట ఈరోజు క్లాస్.